అందరికి ప్రభునామములో వందనాలు. దేవుని వాక్యాన్ని మనం భయభక్తులు ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలతో ఈ మాట చెప్పాడు, నీ చేతి పనులన్నింటిలో యెహోవా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఈ గొప్ప అరణ్యంలో 40 సంవత్సరాలు సంచరించిన సంగతి నీకు తెలుసు. కాబట్టి నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు గనుక నీకు ఏమీ తక్కువ కాదు అంటున్నాడు. ఈ యొక్క నూతన మాసంలో, అక్టోబర్ మాసంలో ప్రభువు మన చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి ఆయన మనకు తోడై ఉంటాడు. కాబట్టి మనకేమీ తక్కువ కాదు అని చెప్తున్నాడు. గత కాలంలో దేవుడు తోడై ఉన్నట్టు ఈ నెలలో కూడా ఆయనే మనకు తోడై ఉంటాడు. ఆయన తోడుగా ఉన్నప్పుడు ఏమీ తక్కువ కాదంట, కొదువు కాదంట. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మాసంలో కూడా, ఈ అక్టోబర్ మాసంలో కూడా దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని, అనగా మనం చేస్తున్నటువంటి పన్నుబాటలు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, చదువు చందులు కానీ, ప్రతి ఒక్క జీవనోపాధి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఆయన తోడై ఉన్నంత వరకు ఏ మనిషికి కూడా ఏది తక్కువ కాదంట, ఆయన తక్కువ కానిడట. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నెలలో ప్రభు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి ఈ నెలలో ఏదైతే నీకు కావాలనో, ఏదైతే నీకు అవసరమో అవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీకు తక్కువ లేకుండా సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆయనతో నడుచుకొని, ఆయన స్తుతిస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన నామాన్ని కొనియాడుతూ, ఆయన కొరకు నమ్మకంగా నువ్వు జీవించినట్లయితే నీకు ఈ మాసంలో ఏది తక్కువ కాదు. దేని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏ ప్రమాదానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా ఆయన మనకు తోడైనటువంటి దేవుడు. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలకి 40 సంవత్సరాల అరణ్యంలో తోడై ఉన్నాడు. 1 కాదు, 2 కాదు, 40 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళకి పంటలు పండవు, ఏమీ సంపాదించుకోవడానికి వీలుండదు. కానీ దేవుడే వారికి తోడై ఉండి వారిని ఆశీర్వదిస్తూ, వారికి ఏ కొదువు లేకుండా 40 సంవత్సరాలు సమృద్ధిగా నడిపించాడట. ఆ తర్వాత కూడా ఆయనే కానాను దేశంలో తీసుకొచ్చి వారిని ఆశీర్వదించి, వారికి అన్ని ఆశీర్వాదాలు అక్కడిచ్చి, అక్కడ మళ్ళా శ్రేష్టమైన పంటలు పండించి వారికి ఏమీ తక్కువ కాకుండా దేవుడు సహాయం చేసి ఉన్నాడు. అయితే ఈరోజు కూడా నిజంగా ఆయన నమ్ముకొని, ఆయన మీద ఆధారపడి, ఆయన కొరకు జీవిస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఏమి తక్కువ కానీడు, ఏమి కొదువు కానీడు. కొంచెం అటు ఇటుగా అనిపించినా దేవుడు సహాయం చేసే తీరుతాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క నెలలో కూడా ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు ఏది తక్కువ కానికుండా ఆయన చూసుకుంటాడు. కాబట్టి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఎవరిని బతిమాల్సిన అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తును మాత్రమే నువ్వు ఎడుకొని, ఆయనకు మాత్రమే అప్పగించుకొని
నీ యొక్క సమస్తమును దేవుని చేతుల్లో పెట్టి ప్రభు చిత్త ప్రకారంగా నువ్వు ముందుకు సాగు. దేవుని నిన్ను ఆశీర్వదించి ఏమి తక్కువ లేకుండా నిన్ను నడిపించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. నాదా, ఇంతవరకు నీ కృపను బట్టి మమ్మల్ని అందరినీ సజీవంగాను ఆరోగ్యంగాను మీరు కాపాడుతున్నారు నాయన. యేసు ప్రభా, గత సెప్టెంబర్ మాసమంతా మీరు మాకు తోడై ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు, మాకు సహాయం చేస్తూ ఉన్నారు. తండ్రి, నువ్వు కనికరించండి, నువ్వు దయ చూపించండి, నువ్వు సహాయం చేయండి, నువ్వు మేలు చేయండి. ప్రభువా, నువ్వు గనుడివి, మహాగనుడివి, ఆశ్చర్యకరుడివి నీవేనయ్యా. అయ్యా, నువ్వు లేకపోతే మాకు ఈ దినం లేదయ్యా. నువ్వు ఉండబట్టి అయ్యా మేము ఈరోజు సెప్టెంబర్ మాసాన్ని చూడగలుగుతున్నాం, అక్టోబర్ మాసం చూడగలుగుతున్నాం, ప్రతి నెల మేము చూడగలుగుతున్నాం. ప్రభు అయినా నీవే లేకపోతే మా జీవితమే లేదు ప్రభు. మేము నిష్ప్రయోజనము తండ్రి. మా జీవితాల్లో, కుటుంబాల్లో, పరిచర్యలో ఎన్నో ఘనకార్యములు, ఎన్నో సహాయములు నీ నామములో నువ్వు జరిగిస్తూ ఉన్నందుకు నా హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. నాయనా, నీవే మా తండ్రివి, నీవే మా దేవుడివి, నీవే మా రక్షకుడివి, నీవే మాకు రాజువి, ప్రభువి నువ్వేనయ్యా. మా చక్రవర్తివి నువ్వేనయ్యా. మమ్మల్ని ఏలువాడువు నీవే తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మాసమంతయు నీ చేతులకి సంఘాలను అప్పగిస్తున్నాను. గురుడు సంఘమును, నెల్లూరు సంఘమును, బ్రాంచ్ సంఘాలను, నూతనంగా మేము పరిచయం ప్రారంభించాలనుకున్న స్థలాలను నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ మాసంలో ఎక్కడెక్కడికి వెళ్ళాలో, ఏమేమి చేయాలో, రీతిగా నీ పనిలో ముందుకు సాగాలో మాకైతే తెలియదు నాయన. నీవే నీ కృప అనుగ్రహించి ద్వారాలు తెరిచి ఘనమైన గొప్ప కార్యమును మీ నామంలో మీరు సహాయం చేయమని, అయ్యా మీ కార్యాలు జరిగించమని, మీ నామాన్ని మహింపరిచే విధంగా ఊహించిన దానికంటే అత్యధికంగా నీ మేలులతో, నీ సంతోషంతో నీ ప్రజలను నింపండి. అయ్యా ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, ఆత్మీయ విషయంలో కానీ, అయ్యా కుటుంబ విషయంలో కానీ, పని విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, దేవా బిడల విషయంలో కానీ, ఏ విషయంలో కూడా ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఆటంకం లేకుండా, ఏ కొదువు లేకుండా సమృద్ధిగా మీరు నడిపించి ఆశీర్వదించమని, అయ్యా నీవే 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 సహాయకుడివి. నిశ్చయముగా సహాయం చేసి నీ ప్రజలను వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. యేసయ్యా, నీ మాటకు మేము చెవియొగ్గి కుడి ఎడకకు తొలగకుండా నీ చిత్త ప్రకారంగా నడుచుకునే కృప దయచేయనాయన. మమ్మల్ని నీ చిత్త ప్రకారంగా నడవనీయకుండా ఆటంకపరుస్తున్న దురాత్మ క్రియలను, దురాత్మ ఆటంకాలను, దురాత్మ ఆలోచనలను, దురాత్మ తీసుకొచ్చేటువంటి ప్రతి విధమైన పనిని, ప్రతి విధమైన కార్యాన్ని యేసుక్రీస్తు నామంలో కట్టి బంధిస్తున్నాను. బంధించున్నాను. నీ ఆత్మ చేత మాకు అన్ని విధాలుగా నీలో బలంగా, సంతోషంగా, ఆనందంగా నడుచుకోవటానికి నీ కృపా సహాయం దయచేయమని, నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని, నీ దీవెనలు కుమ్మరించమని, నీ మేలులతో, నీ సంతోషంతో, నీ సమాధానంతో నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మా దేశమును, మా దేశ నాయకులను, అధికారులను, ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, సత్యం ఎరగక నశించిపోతున్న ప్రజలు ప్రభువా, సత్యం ఎరిగి నీ సన్నిధిలో నడుచుకొని రక్షణ పొంది నీ కొరకు జీవించులాగన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ ద్వారా ఒక బలమైన కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీ చేతులకే వాళ్ళందరిని అప్పగించుకుంటూ నీ నామాన్ని మహింపరుస్తూ మీ యొక్క సంకల్పం చొప్పున అయ్యా మీరు నడిపించమని, అయ్యా నువ్వు కృప చూపించి సహాయం చేయమని ఈరోజు పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకుంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని, ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశీర్వదించి దీవించమని
యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.